ఈ సంవత్సరం మేము సీట్లు ఏర్పాటు చేస్తాం ఈ కాలేజీలో అని చెప్పి ఏదైతే ఈ నెల ఆగస్టు 12వ తారీఖుతో గడువు అయిపోయిందండి. జూలై 23వ తారీఖున మెయిల్ కూడా పెట్టిందండి. ఎన్ఎంసీ మెయిల్ పెట్టింది. జూన్ 12తో ఒకరైపోయిందండి. జూన్ 12తో గడువు కూడా పూర్తయింది. ఎందుకని చెప్పేసి వీళ్ళు ఓకే అండి. అరుణ గారు రెస్పాండ్. వాళ్ళ జీవితాలతో భవిష్యత్తులో ఆడుకున్నారు వీళ్ళు. ఓకే శాఖర్ 1 minute అండి. అరుణ గారు రెస్పాండ్. సార్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టిన మెయిల్ లో ఈయన ఒక విషయం స్కిప్ చేస్తున్నాడు. కాలేజ్ కంప్లీట్ గా పూర్తి చేసి ఇవ్వండి అని ఉంది, కానీ క్లియర్ గా మేము మా డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి వైసీపీ తిన్న డబ్బులు మేము కడతామని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు సార్. ఇది సగం మింగి సగం చెప్తున్నాడు. బహుశా మనం ఇల్లిటరేట్ అనుకున్నాడు, లేదా ఆయన బ్రిలియంట్ అనుకున్నాడు, నాకు అర్థం కావట్లేదు. రెండో విషయం ఏంటంటే ఇందాక అన్నారు బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడారు శేఖర్. శాఖర్ ఒక నిమిషం అండి. శాఖర్ మీరు మాట్లాడుతున్నారు, ఇంటరప్ట్ చేయలేదు కదా, మీరు చాలా సేపు మాట్లాడారు, ఆవిడ కంప్లీట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పంచాయతీకి స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్ కోసం ఏ గ్రాంట్స్ అయితే తీసుకున్నారో ఆ గ్రాంట్స్ నుంచి ప్రతి పంచాయతీకి, మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000, ఇక నుంచి గ్రామ పంచాయతీలకు సువర్ణ అధ్యాయం మొదలైందని చెప్పేసి మొదటగా అది ఇండిపెండెన్స్ డే సందర్భంగానే ఓపెన్ చేసి పంచాయతీలకు నిధులు రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో ఇవి పెద్ద ఎత్తున తీసుకెళ్తారు. కానీ ఇప్పటికిప్పుడు మీరు అక్కడ ఖాళీ బొచ్చి పెట్టేళ్ళారు వాళ్ళ చేతుల్లో. పాపం మీరేం పూర్తిగా నింపి పెట్టేళ్ళ రాగానే తీసుకొచ్చి వాళ్ళు మీరు అడగంగానే వెంటనే తెచ్చివ్వడానికి మీరు అన్నారు. సరైన వైద్య పరికరాలు లేవు, పారిశుధ్యం లేదు, హాస్పిటల్స్ ఆక్సిజన్ సిలిండర్స్ లేవని 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఏం చేసింది సార్? అసలు ఇవేమి లేకుండా హాస్పిటల్స్ ఎట్లా అందజేసింది? మెడికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? గౌరవ విడతల రజనీ గారికి ఇచ్చినట్టున్నారు లాస్ట్ టర్మ్ లో. ఆవిడ ఏం చేశారు? ఆవిడ చాలా డైనమిక్ అని చెప్పేసి ఎలివేషన్ వేస్తారు కదా, మరి ఏం చేసింది ఆవిడ? ఆరోగ్య శాఖని ఇంత అధ్వానంగా ఎందుకు వదిలేసి వెళ్ళారు? ఇప్పటికిప్పుడు చండీ గవర్నమెంట్ ఏది ఉందని పాడు చేయలేదుగా, లేని దాన్ని సమకూర్చే పనిలో ఉంది. మీరు డబ్బులు ఇచ్చేళ్ళుంటే, రాష్ట్రానికి ఆదాయం ఇచ్చేళ్ళుంటే మీరు అడిగినవన్నీ వాళ్ళు వెంటనే చేయగలరు. కానీ మీరు రాష్ట్రానికి ఆదాయం ఇచ్చేయాలి, అప్పులు ఇచ్చేళ్ళారు. ఇప్పుడున్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి క్లియర్ అవడానికి చాలా టైం పడుతుంది. మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేసి మాకు ఇప్పుడే అవ్వాలి అర్జెంట్ గా అంటే ఇది కేవలం ఇంకా మీరు రాజకీయం నేర్చుకోలేమనిపిస్తుంది తప్ప ప్రజల కోసం మాట్లాడుతున్నట్టు కనిపించట్లా. ప్రజలు గమనిస్తున్నారు, మీరు ఈ విషయం చూసుకోండి. 5 ఏళ్ళు మీరు నిద్రపోయి ఇప్పుడు లేసి 5 ఏళ్ళు కూడా గడవక ముందు ఎన్డీఏ కూడా మీరు ఈ రకంగా విషయం కక్కుతూ ఉంటే ప్రజలు పిచ్చోళ్ళ? మీరు చదువుకోండి తీరిక. తర్వాత వర్మ గారు, ఇది ఎన్ఎంసీ ఏపీ గవర్నమెంట్ కి పంపించినటువంటి మెయిల్ అండి. ఈ మెయిల్ లో ఎక్కడైనా సరే పనులు పూర్తి కాలేదు కాబట్టి అని చెప్పేసి ఎక్కడైనా రాసిన సార్ ఛాలెంజ్ టు పూర్తి కాలేదు అన్న విషయం వాళ్ళకి తెలుసు సార్, మనకు తెలుసు కదా సార్, మనకు తెలుసు. మనము పనులు పూర్తి చేయండి. మీరు ఆగండి మేడం, నేను చెప్తాను. మీరు ఆగండి, నేను చెప్తాను. జరిగింది పూర్తి చేయండి. మనం సార్ మన గవర్నమెంట్ పూర్తిగా చేసి ఉంటే పనులు పూర్తిగా ఇచ్చుండేవాళ్ళు, అలాగే ఎన్ఎంసీకి ఇచ్చుండేవాళ్ళు, లేదా స్టేట్ గవర్నమెంట్ రన్ చేసి ఉండేది కదా. శాఖర్ ఇప్పుడు ఆ పంచాయతీ తేలదు, అంత సమయం కూడా లేదు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు, మీరు సడన్ గా ఏదో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది దాని మీద కంటిన్యూ చేయలేం. కృష్ణాంజలి గారు, వర్మ గారు ఒక పాయింట్ అండి. వర్మ గారు ఇది మీరు ప్రత్యేకంగా డిబేట్ నడపాల్సినటువంటి అంశమే. ఖచ్చితంగా చేయాలి, అదే అంటున్నాను నేను. దీనికి ఎంత షార్ట్ టర్మ్ సరిపోదు, షార్ట్ టర్మ్ సరిపోదు. ఒక ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం